హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయ టమాటో కూర వండుతున్నానండి. ముందుగా 3 మునక్కాయలు తీసుకున్నాను. అలాగే టమాటోలు, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు, కరివేపాకు సిద్ధం చేసుకున్నాను. మసాలా లేకుండా వండుదాం అనుకుంటున్నానండి. శుభ్రంగా కడుగుతూ ఉన్నాను. వీటన్నింటినీ తీసుకొని కడిగేసి మనము ఆ మునక్కాడన్ని కట్ చేసుకొని పీసు తీసేసుకోవాలి. కట్ చేస్తున్నప్పుడే ఆ పీస్ అంతా కూడా పోతూ ఉందండి, చూడొచ్చు. బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఈరోజు వచ్చేసి మునక్కాయ టమాటో కూర వండుతున్నాను. ముందుగా మునక్కాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కరివేపాకండి. మసాలాలు ఏం లేకుండా కర్రీ వండుతాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తాలింపు వేసానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే పోపు దినుసులు, మునక్కాయలు వేసి ఆయిల్లో వేగనిస్తున్నాను. ఇవి బాగా వేగాక ఇందులోనే మనము ఉప్పు, పసుపు వేసుకొని తరువాత టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మునక్కాయ బాగా ఉడకాలి ఆయిల్లో. మునక్కాయ ఆయిల్లో మగ్గుతుందండి. ఉప్పు, పసుపు కూడా వేసాను. బాగా మగ్గాక తర్వాత టమాటోలు, కరివేపాకు వేసి మగ్గనిచ్చి కారంని యాడ్ చేద్దాం. టమాటో ముక్కలు, కరివేపాకు వేసానండి. బాగా మగ్గాలి. చిన్న మంట పెట్టి మూత పెట్టుకుందాం. మూత పెట్టానండి. మంట తగ్గించి కాసేపు ఉడకనిచ్చి చూద్దాం. చూసారా, టమాటో మగ్గింది, అలాగే మునక్కాయ కూడా మగ్గిందండి. ఇప్పుడు కారంని యాడ్ చేద్దాం. కారం కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు వాటర్ వేసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, వాటర్ వేసాను. ఒక 5-10 నిమిషాలు ఉడకనిచ్చి కూరంతా కొంచెం దగ్గరికి అయ్యాక తీసి దించుకోవటమే. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. ఇలా ఉంది మునక్కాయ టమాటో కూర రెడీ అయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి, అందుకని కరివేపాకు పెట్టాను. కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రవి అందుగుల ఛానల్. Thank you for watching.